కళ్యాణ్ అయితే వాళ్ళ పెదనాన్నతో ఇలా అంటూ ఉంటాడు. పెద్దమ్మని పెదనాన్న ఎంత అర్థం చేసుకున్నాడో ఇప్పుడు తెలిసిపోతుంది. నానమ్మ పెద్దమ్మ నోట్లో చెవిలో ఒక మాట చెప్తూ ఉంటుంది. అది పెద్దమ్మ సైగలు చేసి చెప్తూ ఉండాలి. అది పెదనాన్న గెస్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి పెదనాన్న పెద్దమ్మని ఎంత అర్థం చేసుకున్నాడో ఇప్పుడు అర్థమైపోతూ ఉంటుంది అని కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే చాలా హ్యాపీగా బాగా చెప్పావు, ఇదేదో బాగుంది అని చెప్పి అయితే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే బామ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే నిన్నే ప్రేమిస్తా అనైతే చెప్తూ ఉంటుంది. చెప్పగానే అపర్ణ ఒకసారిగా ఏంటి అదా అనైతే నవ్వలేక కోప్పడలేక సరే అని చెప్పి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళైతే చాలా ఎక్సైట్తో చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ అయితే సైగలు చేస్తూ ఉంటుంది. ఇక కావ్య వాళ్ళు కూడా అపర్ణ వాళ్ళ కాసైతే అలా ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక అపర్ణ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అపర్ణ అయితే చాలా ట్రై చేస్తూ ఉంటుంది సుభాష్కి వాళ్ళ అత్తయ్య చెప్పిన మాట చెప్పించడంలో. ఇక అపర్ణ అయితే చెప్తూ ఉంటుంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక సుభాష్ అయితే అలా చెప్పగానే ఒకసారిగా నిన్నే ప్రేమిస్తా అని అయితే చెప్తూ ఉంటాడు. చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక స్వప్న, కళ్యాణ్ అందరైతే చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటారు.